గైస్ ఇప్పుడు మనం గోవా నుంచి హైదరాబాద్ కు మందు తీసుకోవడానికి గుడారాలకు ఎంత ఉంటుందన్న? మంచి చిన్న ఆటో లెక్కున్నది. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. వాళ్ళు వస్తుండారు నాయనా. ముడేసుకో రావట్లేదే. ఈయన సీట్ బెల్ట్ కంటే ముందు ఫోనే మాట్లాడతారు. ఫోటో రికార్డింగ్ ఒకటి నాకు ఇంట్రెస్ట్ పోయింది. రాలే అది కూడా తీసేయరా? మనం ఇప్పుడు రూమ్ దగ్గర నుంచి బీచ్కి అయితే స్టార్ట్ అయినాం. బీచ్కి పోతున్నాం. గైస్ ఇప్పుడు మనం గోవా నుంచి హైదరాబాద్ కు మందు తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. అది ఎట్లా అనేది ఇప్పుడు నేను మొత్తం వీడియోలో చూపిస్తా. ప్రజెంట్ ఇప్పుడైతే మనం కాలేఘాట్ బీచ్ నుంచి మెల్లగా నడుచుకుంటూ బాగా బీచ్ పోతున్నాం. నడుచుకుంటూ బాగా బీచ్ పోతున్నాం. ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబా అలాగా. ఇది కాలంఘాట్ బీచ్. వీడికి సాయంత్రం వస్తే ఇలా లైటింగ్ ఉంటది, మంచిగా పడవలు మధ్యలో ఉంటాయి, మేఘాలు ఉంటాయి, ఉరుపులు మెరుపులు దండ ఉంటాయి, అంతా వేరే ఉంటది.
నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి కదా. సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే ఈలల్ కోరి గంట తర్వాత మెల్ల ఇప్పుడే స్టార్ట్ చేసిండు. ఒకటి ఇచ్చిండు వేసుకోమని. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. డాల్ఫిన్ అక్కడ ఇది గ్రాండ్ ఐలాండ్ కి పోయి వచ్చినాం. అసలు బీచ్ ఎంట్రన్స్ దాకా తీసుకొచ్చి ఇటుకెళ్ళి షిప్ లా గ్రాండ్ ఐలాండ్ తీసుకొని పోయిండు. ఆ నుంచి రివర్స్ స్లిప్ లో వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు ఈ నుంచి మళ్ళీ గోవా పోతున్నాం. గోవా నుంచి ఫ్లైట్ లో ఇంటికి పోతాం సపరేట్. మనం ఇప్పుడు గోవా నుంచి హైదరాబాద్కి స్టార్ట్ అవుతున్నాం. ఒకసారి మనం ఆగి చాక్లెట్లు కొనుక్కొని పోవాలి. చాక్లెట్లు మస్తు తక్కువ దొరుకుతాయి, ఎందుకంటే ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్. అవునా, నిజమా? ఇదిగోండి, ఇవన్నీ మొత్తం చాక్లెట్స్. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏంటి తలుపేస్తున్నారు? ప్రెస్టేజా? గోవా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చినాం. యాక్చువల్లీ మా ఫ్లైట్ 9:40కి, కాకపోతే అది డిలే అయింది అట్ 1:40కి. ఎయిర్పోర్ట్ మొత్తం చక్కర్లు కొడుతున్నాం, పొట్టు తిరుగులే. రేట్లు మాత్రం అమ్మతోడు ఘోరంగా ఉన్నాయి. ఒక్క ప్లేట్ బిర్యానీ 570 రూపాయలట. ఈ ఒక్క బిర్యానీకి 570 అంటే ఇక మిగతా ఎంత ఉంటుందో నువ్వే అర్థం చేసుకో. ఇక అంతే, నీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఏమన్నా ఎయిర్పోర్ట్ ముంగనే పొట్టు తింటారు. ఇలా ఖచ్చితంగా మాత్రం చాయ్ 150 రూపాయలు, లీటర్ బాటిల్ 200 అంటుండే మీ అమ్మ. ఒక బీర్ ఎంత? 1110 రూపాయలు పింట్ బీర్. ఒక్క బీర్ బడ్వైజర్ ఒక్క బీర్ 1160 రూపాయలట ఎయిర్పోర్ట్లో. ఈయన అడిగిన ఎదురుగా అలానే ఒకటే బీర్, సింగిల్ బీర్, అది కూడా పెద్ద బీర్, చిన్న బీరే 1160 రూపాయలు. గోవా కొత్త ఎయిర్పోర్ట్ ఇది. ఎయిర్పోర్ట్లో అంతే ఉంటుంది. ప్లేట్ ఇడ్లీ ఎంత?
సార్ ఏంటి సార్ అది? 281 రూపీస్. జస్ట్ 1 ప్లేట్ ఇడ్లీ 281 రూపీస్. ఇప్పుడు నైట్ 1 అవుతుంది. ఇప్పుడు మన అనౌన్స్మెంట్ వచ్చింది, ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. కిందికి పోతున్నాం బోర్డింగ్కి. చిన్న ఫ్లైట్ ఇది, అంటే ఇది బాగా తక్కువ మంది ఉండే, అందుకోసం అని చెప్పి చిన్న ఫ్లైట్ ఇచ్చింది. జెట్ ప్లేన్. మంచిగా చిన్న ఆటో లెక్క ఉన్నది. పల్లె వెలుగు. హైదరాబాద్ రీచ్ అయిపోయినాం. 1 hour 15 minutes జర్నీ పట్టింది. బాయ్, థ్యాంక్ యూ. ఎక్స్పీరియన్స్ బ్రో. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఎయిర్పోర్ట్ లోపల పోయి పేస్తాడు. ఎప్పటిదో పాత కాలపు బస్ స్టాండ్లో బస్సులు నిలబడ్డాయి ఆడికి ఫ్లైట్లు ఇవ్వడం రాదు. ఇండియాలో హైదరాబాద్లో పర్మిషన్ లేదు అట్లా ఎట్లా అని చెప్పి అన్నారు. కానీ డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి ఫోన్ చేసి కన్ఫర్మేషన్ చేసుకున్నా. టికెట్ పైన ఉంటుంది, కస్టమర్ కేర్ నెంబర్ కాల్ చేసి హైదరాబాద్కి తీసుకోపోవచ్చా లేదని అడిగి కన్ఫర్మ్ తీసుకున్నా. వాళ్ళు 5 లీటర్స్ వరకు అలా ఉందని చెప్పారు. తీసుకున్నాం, బ్యాగ్లో పెట్టుకున్నాం, ఫ్లైట్లో వారేసినాం, వచ్చింది. ఇప్పుడు ఆడికే పోతున్నాం, చూపిస్తాం. మన బ్యాగ్ ఇవ్వగానే మన నెంబర్ చూసుకొని మన పేరు చూసుకొని మనం తీసుకోవాలి. మన ఒక బ్యాగ్ వచ్చేసింది. ఇంకొక లిక్కర్ బ్యాగ్ కూడా వచ్చేసింది. ఇక్కడ మంచిగా చిన్న దొబ్బుడు బండి దొరుకుతుంది. బండి మీద మొత్తం ఉన్న సామాన్ తీసుకొని ఇక మన కారు కాడికి పోయి కారు డిక్కీలో వారేసుకొని ఇంటికి పోవడం.